శుభోదయం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అన్ని విఘ్నాలని అధిగమించి మన భగవద్గీత పఠన కార్యక్రమాన్ని మొదటి శ్లోకం నుంచి 40 శ్లోకాల వరకు పఠించాం. దానికి కొనసాగింపుగా ఈరోజు అనగా 8 జనవరి 2026 మనం మొదటి అధ్యాయం కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనం అనే కార్యక్రమంలో అధ్యాయంలో 41వ శ్లోకం ఈరోజు మనం పఠిద్దాం. శంకరో నరకాయైవ కులగ్నాం కులస్య చ పతంతి పితరో హ్యేషాం లుప్తపిందోదక క్రియాః. ఈ శ్లోకం ఏం చెప్తుందంటే, అవాంఛనీయ సంతానాభివృద్ధి, వంశమునకు వంశాచారమునకు నష్టం చేయువారి ఉరికిని నిశ్చయముగా నరక జీవితం ప్రాప్తించును. పిండోదశక క్రియలు పూర్తిగా నిలిపివేయుచుండడం వలన అట్టి అధర్మ వంశములకు చెందిన పితరులు పతనం చెందురు. అంటే కర్మకాండలకు సంబంధించిన విధులను అనుసరించి వంశంలోని పితరులు నియమానుసారము పిండోరకముగా కూడిన పితృతర్పణాలను అవసరం ఉండును. ఈ ఆధారాలు బట్టి ఈ పిండోదశ క్రియలు జరపబడునని ఈ శ్లోకం మనం అర్థం చేసుకోవచ్చు. తదుపరి 42వ శ్లోకంకి వెళ్ళే ముందు ఈ విషయాన్నే శ్రీమద్భాగవతంలో 11:5:41 చెప్పబడ్డారు. ఏమనంటే, దేవర్షి భూతాప్రుదసృణాం పితॄణాం న కింకరో నాయమృణీ చ రాజన్ సర్వాత్మనాయః శరణ్యం గతో ముక్తుం పరిహృతా కర్తుం. అంటే సర్వధర్మములను విడిచి ముక్తి నొసగడు ముకుందుని పాదార విందములను ఆశ్రయించినవాడు మరియు తాను చేపట్టిన భక్తి మార్గమున పూర్తి శ్రద్ధలను కలిగినటువంటి వ్యక్తికి దేవతల పట్ల, ఋషుల పట్ల, కుటుంబం పట్ల, పితృదేవతల పట్ల ఎట్టి రుణములు కానీ బాధ్యతలు కానీ ఉండవు అని ఈ శ్లోకం యొక్క అర్థాన్ని మనం చర్చించుకోవచ్చు. ఇప్పుడు 42వ శ్లోకం. దోషైరేతైః కులజ్ఞానాం వర్ణ సంకరరకానైక ఉత్పాద్యంతే జాతిధర్మాః కులధర్మశ్చ శాశ్వతాః. ఏదైతే మనం 41వ శ్లోకంలో మనం ఉదహరించుకున్నామో దానికి అదనంగా అట్టి దోషాలను, వంశాచారములను నశింపజేసి అట్లు అవాంఛనీయాలు సంతానమునకు కారణమగు వారు పాపకర్మల చేత అనేక రకముల కులధర్మములను మరియు జాతి ధర్మములను నాశనమవుతాయని ఈ శ్లోకం మనం అర్థం చేసుకోవచ్చు. 43వ శ్లోకం. ఉత్సన్న కులధర్మాణం మనుష్యానాం జనార్దన
నరకే నియంతనాశో భవతీత్యం శుశ్రుమాం. అంటే, ఓ కృష్ణ, జనార్దన, కులధర్మములు నశించిన వారు శాశ్వత నరకలోక నివాసనములగు వారు నేను గురు శిష్య పరంపరాగతముగా విని ఉన్నాను. మరణమునకు ముందు ఒక వ్యక్తి తాను చేసిన పాపకర్మలకు ప్రాయశ్చిత్యము చేసుకును విధానము వర్ణాశ్రమ విధానములో చెప్పబడుచున్నాయి. ఈ శ్లోకం యొక్క 43వ శ్లోకం యొక్క మనం తాత్పర్యం తెలుసుకోవచ్చు. కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలమనే అధ్యాయంలో 44వ శ్లోకం ఏం చెప్తుందంటే, అహో బత మహాత్పాతం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్య సుఖ లోభేన హస్తుం స్వజనామద్యతాః. ఈ శ్లోకం 44వ శ్లోకం ఏం చెప్తుందంటే, ఆహా ఎంత విచిత్రం, ఘోరమైన పాపకర్మలకు చేయుటకు మేము సిద్ధపడుతుంటిమి. రాజ్యసుఖమును అనుభవించవలనని కోరికతో స్వజనమును వధింపకోరుతుంటిమి. అంటే స్వార్థపూరితమైన వ్యక్తి తన సొంత సోదరుని, తండ్రిని లేదా తల్లిని కూడా వధించు పాపకార్యమునకు పూనుకొని వచ్చును. ప్రపంచ చరిత్రలో అట్టి సంఘటనలకు అనేక ఉదాహరణలు కలవు. కానీ భగవద్భక్తుడైన అర్జునుడు సదా నీతి మార్గము నెట్టి అట్టి పాపకార్యములను జరగకుండా జాగ్రత్త వహించును అని ఈ 44వ శ్లోకం అర్థం మనం తెలుసుకోవచ్చు. తదుపరి 45వ శ్లోకం, యది మామా ప్రతీకార శస్త్ర ప్రాణయం దార్తారాష్ట్రరణే హన్యుస్తన్మే క్షేమతరం భవేత్. ఒకవేళ శస్త్రధారులైన ధృతరాష్ట్రుని పుత్రులు నిరాధారులను మరియు ప్రతీకారం చేయువాడును అయిన నన్ను రణరంగమును వధించినచో అది నాకు క్షేమకరమే కాగలదు అని క్షత్రియ యుద్ధ ధర్మములను అనుసరించి నిరాధారుడైన మరియు యుద్ధం చేయగోరు శత్రువులను ఎదుర్కొనరాదు అని నియమం. ఇది 45వ శ్లోకం యొక్క అర్థాన్ని మనం ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనలో అధ్యాయంలో ఉన్న ఆఖరి శ్లోకం 46వ శ్లోకం. సంజయ్ ఉవాచ ఏవముక్తార్జునాః సంఖ్యే రథోపతస్థ ఉపావిశత్ విసృజ్య ససరం తాపం శోక సంవిఘ్నమానసః. సంజయుడు పలికాడు. ఏమని పలికాడంటే, అర్జునుడు రణరంగమున 43, 44, 45 శ్లోకాల్లో చెప్పిన ఏ విధంగా పలికాడో, అర్జునుడు రణరంగమున పలికిన తన ధనుర్బాణమును ప్రక్కకు పడేసి సుఖము చేత కల్లోలితమైన మనస్సు కలవాడై రథమును చతికిలబడెను. ఈ శ్రీమద్ భగవతములో కురుక్షేత్ర రణరంగమున పరిశీలనమనే మొదటి అధ్యాయం భక్తి వేదాంత భావ్య సమాప్తం. ఈ వేదాంత ఈ అధ్యాయం సమాప్తం. ఇందులో ఉటంకించిన ఈ కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలన అనే అధ్యాయం అనేక విధాలుగా మనం ఈ మోడర్న్ లైఫ్లో అనుగరించుకుంటే సైకలాజికల్గా, ఎమోషనల్గా, సోషల్గా, ఈవెన్ సరౌండింగ్స్లో కూడా మనం ఈ ప్రతిరోజు మన దైనందిక జీవితంలో అనుసరించిన విధానానికి మనం అన్వయించుకుంటే చాలా విషయాలు మనకి
మనకే స్వగతముగా బోధపడతాయి. ఎవరికి వారి విశ్లేషణ కూడా చేసుకోవచ్చు. స్వస్తి. ఈ అధ్యాయం మరి పురోగమనంలో తదుపరి అధ్యాయాన్ని కొత్త వీడియోలో కలుసుకుందాం. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు.